నమస్కారం జే డిజిటల్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం జగ్గంపేటలో నిర్వహించారు. వైసీపీ జగ్గంపేట ఇన్ఛార్జ్ మాజీ మంత్రి తోట నరసింహం, రాష్ట్ర వైసీపీ విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరాంజీ ఆధ్వర్యంలో జగ్గంపేట వైసీపీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర భారీ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొనడంతో జగ్గంపేట రహదారి అంతా వైసీపీ జెండాలతో కనిపించింది. ఈ సందర్భంగా తోట నరసింహం మీడియాతో మాట్లాడారు. కూడుకున్నటువంటి మేనిఫెస్టో అన్ని కూడా అబద్ధాలే. ఈరోజు మేము చెప్పడం కాదు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా చేస్తుందనే ఆరోపణ కాదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు చేశారు అని సామాన్యులు, మహిళలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యార్థులు, యువకులు, మహిళలు అందరూ కూడా, యువకులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఎందువల్లంటే హామీలు ఇచ్చిన దాంట్లో కొన్ని చెప్పుకుంటే మచ్చికి మీరు వారు చెప్పారు, చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఇస్తాం నెలకి అని చెప్పారు. ఇక్కడ మరి చాలా మంది చదువుకునే యువకులు ఉన్నారు. మీకు ఎవరికైనా 3,000 వస్తుందండి? ఎవరికి రావట్లేదు. అంటే అదొక మోసపు, అబద్ధపు హామీ ఒకటి. రెండోది, మహిళలు 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకి 1,500 ఇస్తా అన్నారు. మరి సంవత్సరానికి 18,000. ఈ రోజు వరకు కూడా మహిళలు ఉన్నారు ఇక్కడ. మీకు ఎవరికైనా అమ్మా 1,500 వస్తుంది నెలకి? ఎవరికి లేదంటే రెండు అబద్ధం హామీలు చెల్లించారు. అదొక అబద్ధ హామీ. అలాగే రైతులు ఉన్నారు. రైతులకి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా మేము నెలకి, సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు పెట్టుబడి నిధి కింద. మరి ఇక్కడ ఉన్నవారు అందరూ రైతులే. మీకు ఏమైనా సంవత్సరానికి 20,000 వచ్చిందండి? ఇప్పటికి ఇచ్చారు గత సంవత్సరం. ఇంకా 35,000 ఎకరామం పెట్టారు ప్రస్తుతానికి. అదొక ఎకరామం పెట్టినటువంటి హామీ, అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీ. అలాగే ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది ఉంది చదువుకున్న విద్యార్థులకి. అది కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా చెల్లించినట్టు పాపం లేదు. అలాగే ఉచితంగా 3 సిలిండర్ ఇస్తా ఉన్నారు. మన ఇంట్లో ఎవరికైనా 3 సిలిండర్ వస్తుందండి? అదొక. ఈ రకంగా వారు అబద్ధాలతో కూడా అన్ని హామీలు ఇచ్చారు. తర్వాత మేము వస్తే 20 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ 20 లక్షలు మరి దేవుడారు. మొన్న డిఎస్సి చేశారు, పెద్ద అట్టహాసంగా పెట్టి. మరి మెగా డిఎస్సి, సూపర్ డిఎస్సిని పెట్టారు. ఏం చేశారు? అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా కిందకు తొక్కి అర్హత లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇచ్చారు. డిఎస్సి అంటే టీచర్ ఉద్యోగం. టీచర్ అంటే పిల్లల భవిష్యత్తు నిర్ణయించేటువంటిది టీచర్ ఉద్యోగం. అంటే పిల్లల భవిష్యత్తుకి, విద్యార్థుల భవిష్యత్తుకి తీర్చిదిద్దేవారు టీచర్స్, ఉపాధ్యాయులు. అందులో కూడా అది కూడా మోసం చేశారు. నిన్న కాక మొన్న మరి దానికి సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారు. వారికి ఏ రకమైన శాఖ మీద పట్టు లేదు, కానీ అన్ని శాఖలు ఆయన అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు రాష్ట్రం అంతా కూడా. ఇక్కడ కూడా అమలు చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం. మన ఏదో ప్రతిపక్షంగా చెప్తున్నదో, ప్రజల్లో వచ్చినటువంటి మాట ఇది. జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలోకి వచ్చినటువంటి మాట, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అది. మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా వారు చేసుకుని వెళ్తూ ఉన్నారు, అబద్ధాలతో కూడుకున్నాడు. అంటే గతంలో ఎన్టీ రామారావు గారిని 95లో వెన్నుపోటు పడిచారు ముఖ్యమంత్రిగా. పాపం ఎన్టీ రామారావు ఉంటే వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి అయ్యారు. అదే వెన్నుపోటు ఈరోజు సుమారు 4-5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజాని 2 సంవత్సరాలు అయింది. 2 ఏళ్ళు అయింది మనందరినీ వెన్నుపోటు పడిచి. పాపం ఎంతో ఆశపడ్డారు విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు, మరి ఇంటి వాడకం చేసేటువంటి గృహిణులు, ఇలా చెప్పు అన్నీ కూడా అవినీతిమయంతో కూడుకున్నటువంటివే. ఒక స్పోర్ట్స్ కోటా అని పేరు పెట్టారు. అంటే క్రీడాకారులు ఎవరైనా ఉంటే వారికి సర్టిఫికేట్లు వస్తాయి, నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ. వారికి ఉద్యోగ అవసరాలు అన్నది ఎప్పటి నుంచో వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేశారు. అర్హత ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వికలాంగులైనా సరే ఉద్యోగం ఇవ్వలేదు. ఆ రకమైనటువంటి